వామ్మో వామ్మో ఒక అక్క కత్తి పట్టుకొని బయలుదేరింది. రోడ్డు మీదకి పోయి కత్తి బయటికి తీసింది. మరి ఎవరి మీదనన్నా దాడి చేస్తుందా ఏంది అనుకుంటే ఆమె మెడ మీదనే పెట్టుకున్నది. అంత రచ్చ రచ్చ అవుతున్నదట వరంగల్లా. ఇంతకు ఆమె ఎవరు కత్తెందుకు పట్టుకున్నది, ఆఖరణ ఏమైందో అరుచుకుందాం పాండ్రుల్లా. కత్తి మెడ మీద పెట్టుకొని నేను కోసుకొని చచ్చిపోతా అని మస్తు హల్చల్ చేసింది ఈమె. అరే కథ ఎట్లనో ఉన్నది కదా, పుష్కున కోపంలో నిజంగానే కోసుకుంటే పానం పోతుందని చెప్పి పోలీసులు పోయి బల్లిమీటికి కత్తి గుంజుకున్నారు. ఇట్లా కత్తి గుంజుకున్నతోనే నా కత్తి నాకు ఇస్తారా లేదా, కంపల్సరీ ఇప్పుడు ఇయ్యాల్సిందే అని మస్తు కోపం చేయబట్టింది. అసలు ఈమె ఎవరు, ఎందుకు కత్తి పట్టి కోసుకుంటా అంటున్నది, ఏం జరిగింది అని అంటే, ఈమె పేరు జోష్న. వరంగల్లు 15 ఏళ్ల కింద శ్రీకాంత్ అన్నటైనతోని లగ్గమైందట. అయితే కొన్నేళ్ల సంది ఈమె క్యాలీ కరెక్ట్గా లేదని శ్రీకాంత్ ఈమెకు దూరంగా ఉంటుండట. విడాకులకు కూడా అప్లై చేసిండట, కోర్టులో కేసు కూడా నడుస్తున్నదట. అయితే ఇప్పుడు నాకు నా భర్త కావాలి, ఆయనతోనే ఉండాలని చెప్పి ఆయనకు బంగారం దుకాణం ఉంటే ఆ దుకాణం ముంగడికి పోయి ఇట్లా కత్తి పట్టుకొని హల్చల్ చేసింది. ఇక పోలీసులు వచ్చి ఈమెను స్టేషన్కు తీసుకుపోయారు. అట్లనే ఇలా మామను కూడా తీసుకుపోయారట, విచారణ చేస్తున్నారట. కానీ కత్తి పట్టుకున్నంత సేపు అయితే అక్కడ రోడ్డు మీద రచ్చ రచ్చ అయింది పోరి.